హైదరాబాద్ నాగోల్లోని సాయినగర్ కాలనీలో ఉదయం చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి. ఒక గుడిసెలో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు అంటుకున్నాయి. పక్కనే ఉన్న గుడిసెలకు మంటలు వ్యాపించాయి. 5 సిలిండర్స్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. అక్కడ 4 ఫైర్ ఇంజిన్స్ మంటలను అదుపు చేశాయి. హైదరాబాద్ నాగోల్లోని సాయినగర్ కాలనీలో ఉదయం చెలరేగిన మంటలు ఇప్పుడు అదుపులోకి వచ్చాయి. ఒక గుడిసెలో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక పక్కనే ఉన్న గుడిసెలకు కూడా ఈ మంటలు వ్యాపించాయి. పూర్తిగా 5 సిలిండర్స్ అక్కడ పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. 4 ఫైర్ ఇంజిన్స్ ఈ మంటలను అదుపు చేశాయి. రెండోసారి మూడోసారి రెండోసారి ఇప్పటికే అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, అక్కడ మంటలు పూర్తిగా అదుపు చేసినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సతాజ్ నాగోల్లోని సాయిరామ్ నగర్ కాలనీలో ఒక గుడిసెలో షార్ట్ సర్క్యూట్ జరగడం, వెంటనే గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల పక్కనే ఉన్నటువంటి దాదాపు 30 గుడిసెలకి మంటలు వ్యాపించాయి. పూర్తిగా మంటల్లో దగ్నమైపోయాయి. గుడిసెలు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ, వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి కళ ఇంటి సొంత ఇల్లు కళ. అలాంటిది కళ్ళ ముందే గుడిసెలు కాలిపోవడము, అందులో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మంటల్లో కాలిపోవడంతో ఒక్కసారిగా వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఉదయం జరిగినటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా వాళ్ళంతా బయటికి పరుగులు తీశారు. ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు. ఏం జరిగిందమ్మా? ఎక్కడ అంటుకున్నాయి అమ్మా? నేను పనికి పోయినా, నా కొడుకు కాలేజీకి పోయిండు. మంటలు పడుతున్నాయి అని పక్కింటోళ్ళు ఫోన్ చేస్తే ఊరికొత్తనే ఉన్నా. అన్ని పాడైపోయినాయి అమ్మ, ఏమి లేవు. గట్టుబట్టలతోనే ఉన్నా. నా కొడుకు ఫోన్ చేద్దానికి ఒక ఫోను నా దగ్గర ఉంది కంటే ఏం లేదమ్మా. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా. ఎందుకంటే వాళ్ళు మధ్యాహ్నానికి వండుకున్నటువంటి అన్నం గిన్నెలు కూడా, ఈ అన్నం మొత్తం కాలిపోయింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి 30 గుడిసెలు కూడా ఇదే విధంగా అయిపోయి, ఒకవైపు బియ్యం, అంటే ఇక్కడ ఉన్నటువంటి బియ్యం కావచ్చు, లేకపోతే అన్ని వస్తువులు కూడా మంటల్లో కాలిపోయాయి. మనకు విజువల్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. మరికొంతమందితో మాట్లాడదాము. చెప్పండి అండి, ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ? మా ఇల్లు ఇదే. ఏమైంది మీకు ఎప్పుడు తెలుసు? ఇప్పుడే ఉంటాం. నా బిడ్డ ఈడ ఉంటది. ఇప్పుడు ఇక్కడనే ఉండేది ఒక్కతే. ఆ కొడుకు ఒక్కడు. ఏం పనికి, ఆమె పనికి పోయిందట. అన్నం తింటే అన్నం వండుకుంటారు, ఆడబెట్టిండ్రు. ఇక అది ఎట్లా దాలుగా పడ్డది ఎవరికి తెలియదు బిడ్డ. మేము ఇప్పుడే వచ్చినాము. ఏం చేయాలి? నా పిల్లని వాళ్ళు ఆడుకుంటారు, ఎట్లా చేస్తారు? నా పిల్లని కాపాడుండ్రు తండ్రి. నా బిడ్డ నాగం చేసిండ్రు. ఆగమైంది. గత 20 సంవత్సరాల నుంచి ఇదే గుడిసెల్లో అందరూ ఇల్లు కట్టుకొని రూపాయి పోగేసుకొని కట్టుకున్నారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ న్యాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. మరోవైపు ఇక్కడికి సంబంధించి ఈటల రాజేందర్ కూడా బాధితుల్ని పరామర్శించేందుకు వచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఉదయం జరిగినటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. ఇలా జరగడం నిజంగా బాధాకరం. ప్రస్తుతం ఎంపీ ఈటల రాజేందర్ గారు ఉన్నారు. చెప్పండి అండి, ఇక్కడ చూస్తే దాదాపు 30 ఇళ్ళల వరకు కూడా కాలిపోయి ఉన్నాయి. ఇవన్నీ పేదోళ్ళ అడ్డ, రెక్కల కష్టం చేసుకుంటే తప్ప బతకలేని పేదవాళ్ళు 30 గజాలు, 35 గజాలు, 40 గజాలు ఇల్లు కట్టుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఏ నష్టమే జరిగిందో తప్పకుండా అవన్నీ అసెస్ చేసుకుంటారు. మా ఎంఆర్ఓ గారు ఇక్కడనే ఉన్నారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా వస్తారు. తాత్కాలికంగా జరగాల్సిన సాయం జరుగుతుంది. మాలాంటి వాళ్ళని కూడా ఇలాంటి కుటుంబాలను ఆదుకోవడం కోసం ఏం సాయం చేయాలో సాయం తప్పకుండా చేస్తాం.
ప్రస్తుతానికి వాళ్ళకి ఏదైనా సహాయం కావాలి అంటే మేము చేస్తాము అని చెప్తున్నారు. వీళ్ళకి అండగా ఉంటామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఇల్లు